వాడి పేరు శరీరం. వాడు డేంజర్ క్యాండిడేట్ అనమాట. వాడు సైతానికి సపోర్ట్ చేసేది. మన ఇంట్లోనే ఉన్నాడు వాడు, మన కొంప ముంచేవాడు. ఉండమన్న సాటు ఉండడు వాడు. వాడి పేరు శరీరం. ఏ పొద్దు వెనక్కి లాగే సెక్షనే. దేవునికి లోబడదామని ఆత్మ అంటే నా వల్ల కాదంటాడు వీడి శరీరం. దీని గురించి పౌలు అన్నాడు, అదే రోమాపత్రిక 7:18 నుంచి కిందికి చదివితే, రోమాపత్రిక 7:18 నుంచి కిందికి చదివితే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. ఏమండి, రోమా గవర్నమెంట్ విధించే శిక్షలలో ఒక శిక్ష గురించి గతంలో మీకు చెప్పా. ఎవడైనా ఒక నరహంతకుడు ఒకడిని చంపాడు అనుకో, ఆడి వల్ల ఒకడు చచ్చిపోయాడు అనుకో, వాళ్ళు విధించే శిక్షలలో ఒక విచిత్రమైన శిక్ష ఏంటంటే, ఈడెవడినైతే చంపాడో ఆ చచ్చిపోయినోడి శవాన్ని చంపినోడి వీపుకు కడతారు. వినపడిందా మీకు? ఎక్కడ కడతారు? మెడక, వీపుకు కడతారు. ఈడెవరినైతే చంపాడో ఆడి దేహాన్ని చంపినోడు హంతకుడు ఎవడైతే ఉన్నాడో వాడికి శిక్ష ఏంటంటే ఈ డెడ్ బాడీని వాడి శరీరానికి కడతారు. దాన్ని వాడు విప్పాడంటే అవుట్. ఇక వాడు ఎటు పోయినా, వాడు పండుకున్నా శవం మీదే పండుకోవాలి. వాడు లేచి నడిచినా వెనక వీపున శవం ఉంటుంది, దాన్ని మోసుకుంటా నడవాలి. కలిపి కడతాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు పౌలు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారా సచ్చినోడిని వీపు కేసి కట్టడం? చూడలేదా? సరిగ్గా చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓరి నాయన, మనందరం కలిగే ఉన్నామండి. వాడిని ఎవడనుకున్నాడు? ఆ సచ్చినోడు మన శరీరం. అందుకే పెద్దోళ్ళు ఓరి సచ్చినోడు ఏడ తెచ్చా, సచ్చినోడు సావరా అంటారు చూడండి. సచ్చినోడు ఇంక తెచ్చేది ఏంది? ఓరి సచ్చినోడు అని తిడతారు, ఐడియా ఉందా? మీరు ఎప్పుడు తిట్లా? ఎంతమంది తిట్టారు? చేతులు ఎత్తారు. ఇప్పట్లో కాదులే, క్రీస్తు పూర్వం తిట్టామన్న అట్లన్నా కవర్ చేయండి. క్రీస్తు పూర్వం తిట్టారా? క్రీస్తు శకంలో తిట్టారా? ఇప్పుడు కూడా తిడతానే ఉన్నారు కొంతమంది. అదేం బూతు కాదులే అన్నయ్య.